హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ ఎగ్ కర్రీని అయితే చేసుకుందాం. ఎగ్ పొరటు అంటారు అనుకుంటాం మీ దగ్గర. నేనైతే ఎగ్ ఫ్రై అని చెప్తాను. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే మనం దీనికి కావాల్సినవి ఏంటంటే గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర వేసేసుకోవాలి. కారం, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిల్లుతాయి, చిటపట్లాడతాయి. కొంచెం నూనె ఫ్రై అయినాక వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కూడా మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. నేను అందుకే అన్నింటిలోకి కరివేపాకు అయితే ఖచ్చితంగా వేస్తాను. సో చూడండి, ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనం ఇందులోకి అయితే పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకొని పసుపుని కూడా అంటే మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఈ విధంగా మనం బాగా కలిపేసేసుకుందాం. చూడండి, అంటే మనకి అన్నీ ఫ్రై అయ్యాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిపేసుకుంటే మసాలాలన్నీ ఆనియన్స్ అండ్ కరివేపాకు వీటన్నిటికీ పట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం అయిందా లేదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, మంచిగా అయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కారం వేసేసుకోవాలి. కారం తగినంత వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఒక స్పూన్ వేసి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే ఎగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే 2 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఎగ్స్ పగలగొట్టేసి వేసేసుకోవాలి ఇందులోకి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మనం అయితే ఇది ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఉంచేసుకుందాం. ఫ్లిప్ చేయకూడదు ఇమీడియట్గా, ఎందుకంటే నాకు ఎగ్గా ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ విధంగా అయితే చేశాను. సో నేను ఫ్లిప్ చేసుకోకూడదు, మసాలా పైన వేసేసుకుందాం. ఎందుకంటే ఫ్లిప్ చేసినప్పుడు మనకి మసాలా పైన కింద బాగా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. సో చూడండి, ఈ విధంగా ఇప్పుడైతే ఫ్లిప్ చేసుకుందాం, ఎందుకంటే ఎగ్ వేగింది కాబట్టి. సో మనం ఫ్లిప్ చేసుకుంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి ఎగ్ అనేది ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, నాకైతే ఎగ్ తినడమే చాలా ఇష్టం. గుడ్డు పొరటు చేసినప్పుడు ఏంటంటే ఎగ్ కనిపించదు అని చెప్పేసి ఫీల్ అవుతుంటా. బట్ ఈ విధంగా చేసినట్టయితే మనకి ఎగ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మనం మంచి ఇట్లా కలిపేసుకుందాం. చూసారు కదా, కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎగ్ కర్రీని ఈ విధంగా ఎవరు చేసినా చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అనిపించింది కదా. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.